ఆయనే మనలను స్థిరపరిచేది ఆయననే, మనలను నిలవబెట్టేది ఆయనే, మనలను నడిపించేది ఆయనే, మన పక్షమున నిలిచి మనకు విజయాన్ని అనుగ్రహించేది కాడ ఆయనే అని భక్తులు పాట పాడారు. వాక్యంలో కూడా రాయబడి ఉంది. కొద్ది నిమిషాలు మరి దైవ సేవకులు తెలియపరిచారు. ఇది ఉపవాస ప్రార్థనలు. ఈ 40 రోజులు కొంచెం మేము మన సంఘాన్ని సరిచేయటానికి దేవుని మాటలు ఈ 40 రోజులు దిద్దుబాటు ప్రార్థనలుగా మేము అదేవిధంగా సంఘం వారు సరిచేసుకోవటానికి ఈ మనోహరమైనటువంటి ఉపవాస కోడికలు దేవాది దేవుడు మన సంఘాన్ని ప్రేమించి అనుగ్రహించారు. కాబట్టి ఈ 40 రోజులు ఈ యొక్క వాక్యము ద్వారా దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవునికి ప్రార్థన చేయటం ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకోవాలి, మా సంఘాన్ని చక్కగా ఒక మంచి స్థితిలో ఉంచాలి అని దైవ సేవకులు ఆలోచన మేరకు తెలియపరిచారు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీ క్షేమ కాలములలో నీతో మాటలాడి తిని, కానీ నేను వినను అని నీ వంటివి. నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక అనే వాక్యం సెలవిస్తుంది. మరలా ఈ పదం బాగుంది, ఒకసారి మరలా చదువుకుంటే నేను చదువుతున్నాను. నీ అంటే ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరి గురించి, ఈ వాక్యాన్ని తెలియపరిచేటువంటి నా గురించి, మనందరి గురించి తండ్రి అయినటువంటి దేవాది దేవుడు తెలియపరిచేటువంటి మాట ఏంటంటే, నీవు క్షేమముగా ఉండాలి, నీవు ఆరోగ్యముగా ఉండాలి, నీవు నెమ్మదిగా ఉండాలి, నీకు కృపాక్షేమములు ఉండాలి, నీకు యోగక్షేమములు ఉండాలి, నీవు చిరకాలము జీవించాలి, నీవు చిరకాలము ఆశీర్వదింపబడాలి, నీవు చిరకాలము అభివృద్ధి చెందాలి, నీకు మేలు కలగాలి, నీకు దీవెన కలగాలని ప్రభువారు తెలియపరిచేటువంటి విషయాలు ఏంటంటే, నువ్వు హ్యాపీగా ఉండాలి, నీవు మంచిగా ఉండాలి అని ప్రభువారు తెలియపరిచేటువంటి మాట ఏంటంటే, నీవు సంతోషముగా ఉన్నప్పుడు, నీవు ఆనందముగా ఉన్నప్పుడు, నీవు నెమ్మదిగా ఉన్నప్పుడు, నువ్వు క్షేమ స్థితిలో ఉన్నప్పుడు నీతో మాట్లాడేటువంటి దేవుడు. ఎప్పుడు? నీవు క్షేమముగా, నువ్వు చక్కగా ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాను. ఒకసారి గుర్తు తెచ్చుకో, నీ జీవితాన్ని గుర్తు తెచ్చుకో. నీకు ఆరోగ్యముగా ఉన్నప్పుడు, నీవు క్షేమంగా ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడా. అయితే కానీ నేను మాత్రము విననని ఎవరన్నావంట? మనమే. అవునా? ఇది ఒక మాట. రెండో మాట దాన్నే కంటిన్యూ చేసి చెబుతున్నారు. ఏమంటున్నారంటే, నా మాట వినకపోవుట ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి? నీ బాల్యము నుండి నా మాట వినకపోవుట ఎవరు వాడుకంట? మనకు వాడుకంట. రోజు బ్రష్ చేస్తామా? అలవాటు. రోజు బ్రష్ చేస్తామా? అవునా? రోజు స్కూల్కి వెళ్తామా? రోజు తింటామా?
ఎవరన్నా చెప్పాలా తినాలని? రోజు నైట్ రావంగాళ్ళని చక్కగా స్నానం చేసి ప్రార్థన చేసుకుని నిద్రపోతామా? ఇవేంటి అలవాటు, వాడుకలు. అదేవిధంగా రోజు బ్రష్ ఎలా చేస్తామో, రోజు అన్నం ఎలా తింటామో, రోజు చక్కగా స్నానం ఎలా చేస్తామో, రోజు నిద్ర ఎలా పోతామో, దేవుని మాట కాడ వినమంట. అమ్మ దేవుని మాట, నా మాట కాదు. ఏంటంట? అవన్నీ ఎలా చేస్తామో దేవుని మాట కాడ వినమంట. ఇది ఎప్పటి నుంచి అంట మనకు అలవాటు? అదేంటి, మాకు మా అయ్యగారు లేరా, పెద్ద అయ్యగారు లేరా, ఎక్కడో అక్కడ గుంటుపల్లి నుంచి నిన్ను రమ్మంటే బాల్యం నుండి విననన్నటువంటి మాటలు చెబుతావేంటి? అలా అయితే ఎంత చక్కగా చెబుతారు అని నా వెంటకి వస్తున్నారు. అంతేనా? అంటే ఇది సరి చేసుకోవటానికి తెలియపరిచేటువంటి మాటలు. అమ్మ అర్థం చేసుకోండి. ఎప్పటి నుంచి అంట మనకు వాడుక? బాల్యము నుండి. ఇప్పుడు నన్ను బాలుడు అంటారా? నరసింహరావు అంకుల్ గారిని బాలుడు అంటారా? ఎవరిని అంటారు? దేవుని మాట వినకపోవటం ఎప్పటి నుంచి అంట? ఏంజలు జాయిలు ఉన్నారు చూడండి, బాలుడు. అప్పుడు నుండి వాడుకంటాను. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. 5 విషయాలు తెలియపరుస్తా క్లుప్తంగా. దేవుని మాట వినాలి అని దేవుడే తెలియపరుస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వినట్లేదంట. ఎప్పటి నుంచి వినట్లేదంట? చిన్ననాటి నుండి వినట్లేదంట. వింటే ఏం జరిగిద్ది, వినకపోతే ఏం జరిగిద్దో అన్న మాటలు మనం నేర్చుకోవాలి. ఇక్కడ బాల్యం నుండి దేవుని మాట వినని వారు ఉన్నారు. మీరు వింటున్నారేమో కానీ మీరు మంచివాళ్ళు, మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి. కానీ బైబిల్ గ్రంథంలో బాల్యము నుండి వినని వారు ఉన్నారు. మనం ఈ లోకంలో ఎవరెవరి మాటలు వినాలి, ఎవరి మాట వినకపోతే ఏం సంభవించిద్దో బైబిల్లో ఉన్న మాటలే 5 మాటలు తెలియపరుస్తా. చక్కగా మీరు అర్థం చేసుకోండి, చెయ్యి మనసు ఇటు పెట్టండి. చూడండి, మొదటిగా మనం అందరం ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఎవరి మాట? మరలా చెబుతుంది, ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే ఏం జరిగింది అంటే, ఈ బాల్యము నుండి వినని వ్యక్తి ఒకరున్నారు. ఎవరు? ఆదిలోనే ఉన్నటువంటి, ఆది ఖండంలో ఉన్నటువంటి మనందరూ పితరుడైనటువంటి, మూల పితరుడైనటువంటి ఆదాము గారు దేవుని మాట విన్నాడా? దేవుని మాట విన్నాడా? వినల. అందుకని అన్నాడు, మీరు వినకపోవటం ఎప్పటి నుంచి అంట? ఆది కాలంలోనే, బాల్యము నుండి. ఎవరికి వాడుకంట? మన మూల పితరుడైనటువంటి, మొట్టమొదటి ఆది మానవుడైనటువంటి ఆదామే ఎవరి మాట వినలేదంట? దేవుని మాట వినల. ఏం జరిగింది? దేవుడు తెలియపరిచారు, మీ అందరికి చెప్పవసరంలా. చూడండి, ఏమని తెలియపరిచారు? ఒక ఆదామునే చేసి ఆదాముకి సమస్తమైన క్షేమకాలంలోనేనా మాట్లాడింది? ఏమా ఆదాముతో మాట్లాడింది క్షేమ స్థితిలోనే, క్షేమకాలంలోనేనా? అంటే ఏమున్నాయి అప్పుడు? ఆ తోట ఉంది, ఏదైనా తోట ఉంది, సమృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి. చూడండి, పాపం అంటే తెలుసా ఆదాముకి? ఆ తోటలో సమస్తాన్ని ఇచ్చేసాడు. నువ్వు ఏదైనా నిరభ్యంతరంగా తినొచ్చు, జీవవృక్ష ఫలాలు కాడ తినొచ్చు, కానీ ఒకే ఒక్క మాట విను, ఒక్క మాటే విను. ఆ మాట ఏంటంటే, ఆ మంచి చెడ్డల ఫలం ఇచ్చే వృక్ష ఫలం మాత్రము, వాటి జోలికి మాత్రము వెళ్ళమాకయ్యా అన్నాడు. అది తింటే నీవు చనిపోతావు అన్నాడు. ఏం చేశాడు? దేవుని మాట వినకోకుండా ఏం చేశాడంటే, దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అదే పని చేసి దేవుని మాట వినకోకుండా ఏం చేశాడంటే, ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు. తద్వారా ఫలితం ఏంటి? ఏదేను తోటలో నుండి వెలివేయబడ్డాడు. ఏ తోటలో నుండి?
క్షేమ కాలంలో ఎక్కడి నుండి వెలివేయబడ్డాడంటే ఏదేను తోటలో నుండి వెలివేయబడ్డాడు. శాపాన్ని తెచ్చుకున్నాడు, నేల శపించబడింది. ఇంకా గమనించినట్లయితే ఏం జరిగింది? క్షేమముగా ఉండవలసినటువంటి ఆదాము ఆ రోజు మొదలుకొని చెమట ఆ నేలకు చిందేంత వరకు చూడండి శ్రమ అనుభవించాడు. ఆ పంట నువ్వు నేల నుండి వచ్చావు కాబట్టి నేల నుండి వచ్చేటువంటి పంటనే నీవు తింటావు. నీ చెమట నేల మీద కారితే కానీ నీకు ఆహారం దొరకదు. అంటే ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు చూడండి. క్షేమ స్థితిలో మాట్లాడితే మనం ఆయన మాటను ఆదాము విన్నాడండి. అర్థం చేసుకోండి. పాపం అంటేనే తెలియనప్పుడు ఆదాము దేవుని మాట విన్నాడు. ఏమైంది పరిస్థితి? సరే, ఆదాము వినలేదు. ఆదాము సంతానంలో వచ్చిన వారు ఏమైనా వింటారా? ఆదాము ఆజ్ఞ అతిక్రమిస్తే ఆదాము సంతానంలో వచ్చినటువంటి కయీను ఏం చేశాడు? తన తమ్ముడినే చంపేశాడు. ఆదాము యొక్క చరిత్ర అంటే ఆయన గురించి తప్పుగా చెప్పట్లు అర్థం చేసుకోండి. దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినకపోతే కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఇబ్బంది జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటికి శ్రమ. దేవుని మాట వినకపోతే ఏంటి? ఇంట్లో శ్రమలు, కష్టాలు వస్తాయి. మరి దేవుని మాట విన్నటువంటి వ్యక్తిని తెలియపరచాలిగా. చూడండి, మరి 1000 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరాల తర్వాత దేవుని మాట విన్నటువంటి అబ్రహాం. ఎవరి మాట? దేవుని మాట విన్నటువంటి అబ్రహాం. దేవుని మాట విననటువంటి ఆదాము చరిత్ర లేదు. ఉందా? అప్పటి వరకే. కానీ దేవుని మాట విన్నటువంటి అబ్రహాము యొక్క చరిత్ర ఎప్పటికీ నిలిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తను తాను ఎలా తెలియపరుచుకున్నాడు అంటే మోషేతో తెలియపరుస్తాడు. అయా మోషే, నీవు ఎవడవయ్యా? నీ గురించి నేనేం చెప్పాలి? నీ పేరేంటి? ప్రజలు ఏమన్నా అడిగితే నీ గురించి నేనేం చెప్పాలయ్యా అంటే నేను ఎవరినంటే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. అంటే ఏంటంటే నేను మాట వినేవారి యొక్క దేవుడు. అబ్రహాము నా మాట విన్నాడు, ఇస్సాకు నా మాట విన్నాడు, యాకోబు నా మాట విన్నాడు, మోషే నా మాట విన్నాడు, సమూయేలు నా మాట విన్నాడు, దావీదు నా మాట విన్నాడు. వారందరూ ఏమయ్యారు? ఆశీర్వదింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట వింటే ఆశీర్వదింపబడతాం. అవునా కాదా? దేవుని మాట వినపోతే శ్రమల పాలవుతాం. అర్థం చేసుకోండి. కాబట్టి దేవుని మాట విన్నాడు. ఎప్పుడు విన్నాడు అబ్రహాము? పాపం అంటే తెలుసు, శాపం అంటే తెలుసు, కోపం అంటే తెలుసు, అసూయ అంటే తెలుసు, ఈర్ష్య అంటే తెలుసు, పగలంటే తెలుసు. రకరకాల పాపాలు, రకరకాల శాపాలు తనను చుట్టుముట్టి ఉన్నాయి. ఆస్తంతా ఉంది, ఐశ్వర్యం ఉంది, బహుమంది పనివారు ఉన్నారు, గొప్ప గొప్ప వంశంలో నుండి పుట్టినటువంటి అబ్రహాము వాటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపో అంటే ఎవరి మాట విన్నాడు? ఏమంటే ఎవరి మాట విన్నారు? దేవుని మాట విన్నాడు. తనకున్నటువంటి కొంచెం ఆస్తిని విడిచిపెట్టేశాడు. దేవుడు ఏం చేశాడు? సినకులు దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని అతని ఊరి పేరేంటి? పూర్వకాలం మంది అతని ఊరి పేరేంటి? కల్దీలు అనేటువంటి చిన్న పట్టణం, ఊరు అనేటువంటి గ్రామం. ఆ చిన్న గ్రామాన్ని, ఆ గ్రామంలో చిన్న ఇల్లు. దేవుని మాట విన్నాడు. ఒక దేశాన్నే దేవుడు స్వాస్థ్యం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయుల దేశం ఎవరో? అబ్రహాము సంతానమే, ఇస్సాకు సంతానమే, యాకోబు సంతానమే. ఇశ్రాయేలీయులు ప్రపంచంలో వారి కనిపెట్టని వస్తువే లేదంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాచ్ ఉందా? సెల్ ఫోన్ ఉందా? దాంట్లో సిమ్ ఉందా? కంప్యూటర్ ఉందా? ఇవన్నీ ఎవరు? దేవుని బిడ్డలే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కుమారులే కనిపెట్టింది. అమ్మా అర్థం చేసుకోండి.
దేవుని మాట వింటే శాశ్వత కాలమైనటువంటి ఆశీర్వాదం. దేవుని మాట విన్నాడు. చూడండి, ఎవరు విన్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అన్నాడు. ఆదాము దేవుడు అని చెప్పుకోవాలి. అసలు ఏంటి, అంతేనా? కిరణని అంతేనా? అసలు ఆయన ఎవరు? ఆదాము దేవుణ్ణి అని చెప్పాలి. కానీ ఆదాము ఏం చేశాడు? మాట వినలేదు. అబ్రహాము ఎవరి మాట విన్నాడంటే దేవుని మాట విన్నాడు. కాబట్టి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడిని అని చెప్పటానికి దేవాది దేవుడు ఏం చేశాడంటే ఆయనే సాక్ష్యం చెప్పాడంట. ఆయనే గర్వంగా, ఆయన చక్కగా, సమర్థవంతంగా ఇస్సాకు, యాకోబు, అబ్రహాము దేవుణ్ణి అనిపించుకోవటానికి నేను ఇష్టపడేటువంటి వాడను అనేటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి. అమ్మ, ఇన్న మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వింటేనే, అంటే ఆయన మాట వింటం ఏంటంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన క్రమాలు పాటించాలి. ఈ లోకంలో దేవుని యొక్క వాక్యానుసారంగా నడవటమే ఆయన మాట. అర్థమవుతుందా? సరే, మొదటిగా ఎవరి మాట వినాలి మనం? దేవుని మాట. కొంచెం ముందుకెళ్దాం. దేవుని మాట వింటే అబ్రహాము, ఇస్సాకులు, యాకోబుల యొక్క తరాలు ఎన్ని తరాలు? 1000 తరాల వరకు ఆశీర్వాదం పొందారు. కానీ ఆ కయీను యొక్క తరాలు కొట్టివేయబడి. ఒకటి. రెండవది, దేవుని తర్వాత ఎవరి మాట వినాలంటే ప్రవక్తల మాటలు వినాలి. ఎవరి మాటలు? ప్రవక్తల మాటలు వినాలి. ఈ ప్రవక్తలు, అపోస్తులని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. నేను ఆదికాండం నుండి సీక్వెన్స్గా చెబుతున్నానండి మీకు. ఎవరి మాట వినాలి? ప్రవక్తల మాటలు వినాలి, సేవకుల మాటలు వినాలి, యాజకుల మాటలు వినాలి, మరి బోధకుల మాట వినాలి. అంటే బోధకులు అంటే చదువుకునేటువంటి పిల్లలు, టీచర్స్ మాటలు వినాలి. ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల మాట కూడా వినాలి. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినవి. రెండవదిగా ప్రవక్తల మాట వినాలి. ప్రవక్త అంటే ఎవరయ్యా అంటే ఈ ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి మోషే. అవునా? 6 లక్షల కాల్బలాన్ని నడిపించాడు. ఎర్ర సముద్రం ఎదురు రాగానే ఇట్లా చెయ్యి కర్ర పెట్టంగానే ఎర్ర సముద్రం ఏమైపోయింది? పాయలయ్యింది. 6 నేల మీద నడిపించాడు. ఆ మారాను మధురంగా మార్చాడు. 6 లక్షల కాల్బలానికి 40 సంవత్సరాలు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి జీవ జలాలను కురిపించాడు. ఇంకా గమనించినట్లయితే 40 సంవత్సరాలు వారి వస్త్రాలు, మనం సంవత్సరానికి, క్రిస్మస్కి, జనవరి 1కి, అవునా, పిల్లల పుట్టినరోజులకి చూడండి, గమనిస్తే 3-4 రకాల డ్రెస్సులు మనం వేస్తాం. కానీ ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాలు డ్రెస్సులు ఏం తీయాల. ఏమైనా తీశారు? కొత్త డ్రెస్సులు ఏమైనా ఉన్నాయా? అరణ్యాల్లో ఏముంటాయి? షాపింగ్ మాల్లో ఏమైనా ఉంటాయా? అర్థమవుతుందా? 40 సంవత్సరాలు అవే వస్త్రాలు ధరించుకున్నారంట. 2-3 వస్త్రాలు ఉంటే అవే స్నానం చేయటం అయ్యే. అవి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి అంట? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వారి వస్త్రాలు పాతకెళ్ళలేదంట. నేనేసే వస్త్రం 2 నెలలకే పాడైపోతుంది. కొంతమంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చిన అయ్యగారు వస్త్రాలు చూడండి, పెళ్లి కాక ముందు కూడా ఉన్నాయి చక్కగా భద్రంగా. ఎందుకంటే కొంతమంది అలా మెయింటైన్ చేస్తారన్నమాట. వాక్యం సెలవిస్తుంది. మరి 40 సంవత్సరాలండి వస్త్రాలు పాతకెళ్ళలేదంట. చెప్పులు, నాకు ఒకసారి డౌట్ వచ్చింది. ఒకసారి లావు అవుతాంగా, ఒక్కోసారి సన్నపడతాంగా. ఆ 40 సంవత్సరాలు వారు అలాగే ఉన్నారు. లావు అవలా, సన్నపడలా. దేవునికి స్తోత్రం కలిగేది. లావు అయ్యారు అనుకో వస్త్రాలు పడతాయా? సన్నబడ్డారు అనుకో ఇట్లా పట్టుకుని వెళ్ళాలి. నవ్వుకుంటా ఉంటారు లేదు. 40 సంవత్సరాలు వారు ఎలా ఉన్నారు? ఐగుప్తులో ఎలా ప్రయాణం చేశారు? కానాను వచ్చే వరకు వారు. అందుకే భక్తుడు కాలేబు అంటాడు, ఏమంటాడు? 40 సంవత్సరాలప్పుడు ఎంత శక్తి ఉందో 80వ సంవత్సరం వచ్చినప్పుడు కాడ దేవుడు నాకు అంతే. కారణం ఏంటి? దేవుని సేవకుల మాట వింటే. దేవునికి స్తోత్రం కలుగు. ఆ సేవకుడు ఎలాంటి వాడు? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు.
చూడండి, పగలు మేఘస్తంభాన్ని రప్పించాడు, రాత్రి అగ్ని స్తంభాన్ని నడిపించాడు. ఆ అరణ్యంలో రకరకాల పులులు, సింహాలు, ఖడ్గమృగాలు, తాపకరమైన పావులు ఉంటే ఆ సేవకులను చూసి అవి గడగడా పారిపోయాడు. అటువంటి సేవకుల మాటలు కూడా మనం ఎవరనాలి? విశ్వాసులుగా వినాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చూడండి, గమనించినట్లయితే 6 లక్షల మందిని నడిపిస్తే పద్మక్క, ఈ మోషే మాట ఎంతమంది విన్నారు? 40 సంవత్సరాలు భయపడిన వారు ఇద్దరే విన్నారు. ఈ 40 సంవత్సరాల్లో దేవుని మోషే మాట అంటే సేవకుడి మాట దేవుడి మాటగా విన్నటువంటి చూడండి, కాలేబు, యెహోషువ ఆ యొక్క కానాను పట్టణంలో ప్రవేశించారు. మిగిలిన వారు అరణ్యంలో రాలిపోయారు. వారందరి గురించి కాదు, కానీ దేవుని సేవకుడిని ధిక్కరించినటువంటి వ్యక్తులు ఎవరో కోరాహు, అభిరాము, దాతాముల యొక్క చరిత్ర మీకు తెలుసు. భూమి నెరవిడిచి ఏం చేసిందంటే మింగివేసింది. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే, రెండవదిగా గమనించినట్లయితే ప్రవక్తల మాటలు, ప్రవక్తలు అంటే ఏదేదో అనుకోలేరు. ప్రవక్తలు అంటే పెద్దలు, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని మనకు తెలియపరిచేటువంటి, అంటే పెద్దలు అంటే నేను కాదు, చూడండి, అనుభవం కలిగినటువంటి వ్యక్తులు, దేవుని ఎదుట అనుభవం కలిగినటువంటి వ్యక్తులు. చూడండి, కాలేబు, యెహోషువ గారు తెలిస్తే వారు మాత్రమే ఆ సేవకుల మాట విన్నారు. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే, ఒక వ్యక్తి ఏమో ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. సేవకుడు మాట విన్న తర్వాత సేవకుడు మరణించిన తర్వాత, ఆ ప్రవక్త మరణించిన తర్వాత ఆ ప్లేస్లో ఎవరికి వచ్చారంటే యెహోషువ వచ్చాడు. ఒకలేమో కాలేబు. చూడండి, యెహోషువ ఏం చేశాడు? సేవకుడు మాట విన్నాడు కాబట్టి ఈ సేవకుడు కన్నా గొప్ప కార్యం ఏం చేశాడు? సూర్యుడా అనంగాల్నే నిజమండి, యెహోషువ గారిలో ఉన్నటువంటి బలం చూడండి, శ్రీలంకల్లో ఉన్న బలం చూడండి. అనంగాల్ని మనం ఏమేమి చేస్తాం? కామ్ అయిపోతాం లేదా? అదేవిధంగా సూర్యుడా అనంగాల్ని ఆగిపోయాడు. ఆ యెహోషువ గారు చేసిన ప్రార్థన భూమి మీద ఎవరు చేయలేదంటండి. ఒక నరుని మనవి విని, అంటే ప్రవక్త మాట విన్నాడు. అర్థం చేసుకోవాలి, ఎవరి మాట విన్నాడు? సూర్యుడిని ఆపేశాడండి. మా అమ్మాయినే నేను ఆపలేను, చిన్నపిల్లని, కానీ ఎవరిని ఆపాడు? ప్రపంచాన్నే పరిపాలిస్తున్నటువంటి సూర్యుడిని. సూర్యుడు ఆగిపోతే ఆగిపోయాడు, 12 గంటలు ఆగిపోయాడు. అర్థమవుతుందండి? రెండవదిగా ప్రవక్తల మాటలు వినాలి మనం. అర్థం చేసుకోండి, సేవకుల మాటలు వినాలి. చూడండి, మూడవదిగా చూడండి, అదే క్రమంలో చెబుతున్నాను. ఎవరు విన్నారో తెలుసా? నాలాంటి నీలాంటి సాదా సీదా వ్యక్తులు కాదు సేవకుల మాట విన్నది. ఎవరన్నారు అక్క? జ్ఞానమ్మక్క ఎవరన్నారు? నా సమయం అయిపోతుంది. ఎవరన్నారు? దావీదు రాజు విన్నాడు. రాజులే విన్నారు. నెబుకద్నెజరు రాజు విన్నాడు. కోరేషు రాజు విన్నాడు. అహష్వేరోషు రాజు విన్నాడు. చూడండి, ప్రపంచాన్నే పరిపాలించేటువంటి ఫరో చక్రవర్తులే విన్నారండి. ఎవరి మాట? దేవుని మాట, సేవకుడి మాట. ఫరో విన్నాడు. ఏం జరిగింది? చూడండి, ప్రపంచం అంతటికి కరువు వస్తే దేవుని సేవకుని మాట విన్నటువంటి ఆ ఐగుప్తులో ఏమి లేదు? కరువు లేదు. అర్థమవుతుందండి? కాబట్టి రాజులు విన్నారు. ఎవరు? దావీదు మహారాజు విన్నాడు. గొల్యాతుని ఏం చేశాడు? ఒక్క దెబ్బతో కొట్టేశాడు. ఏం చేశాడు? సింహాన్ని ఏం చేశాడు? ఎలుగుబంటిని ఏం చేశాడు? చూడండి, 10,000 కొలది. ఒక దావీదు అంట యుద్ధంలో దిగితే ఎంతమందితో సమానం అంట? 10,000తో సమానం. కారణం ఏంటి? సేవకులు మాట విన్నారు. సేవకుల మాట ఇంకో రాజు వినల. ఎవరు? సౌలు. రాజరికాన్నే కోల్పోయాడు. మాట వినుట శ్రేష్టం. అర్థమవుతుందండి? రాజులు సైతం దేవుని మాట విన్నారు, సేవకుల మాట విన్నారు. రాజు వినలేకపోయాడు. ఒక రాజు ఎవరు? సౌలు. సౌలు యొక్క చరిత్ర, ఆదాము గారి యొక్క చరిత్ర కొంచెం పక్కకి వెళ్ళిపోయింది. చూడండి, మూడో మాటగా గమనించినట్లయితే టీచర్స్ మాట కాడ వినాలి. ఎవరి మాట వినాలి?
గురువుల మాట వినాలి, బోధకుల మాట వినాలి. గురువు లేని విద్య ఏమైందంట? గురువు లేని విద్య ఏమైంది చెప్పాలి. ఏంటంటే అంత సీరియస్గా చదువుతున్నారు. ఏమైంది? గురువు లేని విద్య గుడ్డిదంట. కాదండి, తప్పు చెప్పానా? చూడండి, టీచర్స్, సేవకుల మాట, బోధకుల మాట వినాలి. ఎవరు మనందరికీ బోధకుడు? యేసుక్రీస్తు. మనందరికీ మంచి టీచర్ ఎవరు? మంచి బోధకుడు ఎవరు? యేసు ప్రభువారు. ప్రపంచమంతటికి బోధకుడు ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారి మాట వినాలి. యేసు ప్రభువారి మాట, యేసు ప్రభువారికి 12 మంది మంచి స్టూడెంట్స్ ఉన్నారు, శిష్యులుగా ఉన్నారు. మంచి చూడండి, మనక్కడ మంచివారు ఉంటారుగా, అదేవిధంగా చూడండి మంచి శిష్యులుగా 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో 11 మంది యేసు వారి మాట విన్నారు. అందరూ వినాలని లేదుగా. చూడండి, ఎవరైతే టీచర్స్ మాట వింటారో వారు మంచి రిజల్ట్ సంపాదించుకుంటారు. అవునా కాదు? టీచర్స్ మాట వింటే మంచి రిజల్ట్ ఉండిద్దా లేదా? అదేవిధంగా యేసయ్య మాట విన్నారు పేతురు గారు. ఏం చేశాడు? ఒక్కసారి ప్రసంగం చేస్తే 3000 మంది, 4000 మంది. అసలు మనలాంటి అన్ని జనులకు మొట్టమొదటిగా సువార్త ప్రకటించిన సువార్తకుడు ఎవరు? పేతురు గారు. అర్థమవుతుందా? అదే ఆ మంచి టీచర్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మాట వినలేదు ఆ 12వ వాడైనటువంటి ఇస్కరియోతు యోధ. ఏం తెచ్చుకున్నాడు? అపోస్తలత్వాన్ని పోగొట్టుకుని ఒక చెట్టుకి వెళ్ళి ఉరి పోసుకొని చనిపోయాడండి. ఎవరైతే టీచర్గా ఉన్నారో, మంచి బోధకుడుగా ఉన్నాడో ఆ బోధకుడినే అప్పగించేశాడు. ఎవరికి అప్పగించాడు? 30 వెండి నాణ్యాలకి. చూడండి, టీచర్ మనం బాగుపడాలనే చూస్తాడు. అవునా? యేసయ్య మనల్ని బాగు చేయాలనే చూస్తాడు. కానీ కొంతమంది ఏం చేశారంటే, ఆ వ్యక్తి ఏం చేశాడండి? వినలా. ఈ స్టోరీస్ అంతా ఎందుకు చెబుతున్నానంటే, మనం ఏ విషయాల్లో దేవుని మాట వినాలి, ఏ విషయాల్లో సేవకుడు మాట వినాలా, ఏ విషయాల్లో మన టీచర్స్ మాట వినాలా, ఏ విషయాల్లో తల్లిదండ్రుల మాట వినాలా, ఏ విషయాల్లో పెద్దల మాట వినలేదో వాటిని దిద్దుకోవటానికి ఈ మాటలు చెబుతున్నా. అర్థమవుతుందా? చివరిగా గమనించినట్లయితే తల్లిదండ్రుల మాట కంపల్సరిగా వినాలి. తల్లిదండ్రుల మాట కంపల్సరిగా వినాలి. యేసు ప్రభు వారే తెలియపరిచారు. నా మాట ముగింపులోనికి వచ్చాను. చూడండి, ఒక తండ్రికి ఎంతమంది పిల్లలు? 2 కుమారులు. అవునా? పెద్దవాడు చక్కగా మంచివాడు, చిన్నవాడు చక్కగా చెడ్డవాడు. చూడండి, పెద్దవాడు తండ్రి మాట వింటాడు, చిన్నవాడు చిన్ననాటి నుండి తండ్రి మాట వింటాడు. మా ఇద్దరిని అనుకోండి, ఎవరెవరో ఎందుకు? అవునా? చూడండి, ప్రతి ఇంట్లో ఒకరు ముగ్గురు ఉంటారుగా. కంపల్సరిగా ఉన్న ముగ్గురులో ఒకడు మాత్రం కంపల్సరిగా తండ్రి మాట వినడం. ఇద్దరు అంటారా? ఎవరో ఒకరు ఏదో ఒక మిస్టేక్ ఉండేదిగా. ఉదాహరణకు ఆ స్టోరీ నేను చెబుతున్నా. చూడండి, తండ్రి తల్లిదండ్రుల మాట కూడా వినాలి. వింటే ఏం జరిగింది? పెద్ద కుమారుడితో అంటున్నాడు తండ్రి, నావన్నీ నీయే. చిన్న కుమారుడు వినలా. ఏమైపోయాడు? దూరదేశం వెళ్ళిపోయాడు. తండ్రిని విడి, నా ఆస్తి నాకు ఇచ్చేసాయి, నేను ఎంజాయ్ చేస్తా, నేను జల్సా చేస్తా, నేను అట్లా ఇట్లా తిరుగుతా, నా ఇష్టం వచ్చింది చేసుకుంటానని తండ్రికి దూరం అయ్యి, సంఘానికి దూరం అయ్యి, సేవకులకు దూరం అయ్యి, చూడండి ఎవరికి? దేవునికి దూరం అయిపోయి, లోకాన్ని స్నేహించి, లోక ఆశల్లో పడిపోయి, ఉన్నదంతా కోల్పోయి, ఏం చేశాడు? ఉన్నదంతా కోల్పోయి వేశ్యల పాలు చేసేసుకుని, ఆ కరువు తెచ్చుకుని ధరించుకోవటానికంట వస్త్రాలు కూడా లేవంట. దేవుని మాట, తల్లిదండ్రుల మాట వినకపోతే ఎంతమంది ఏమైపోతున్నారు ఈ లోకంలో అర్థం చేసుకోండి. కానీ తండ్రి మాట విన్న పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? నాయన్నీ నీయే అన్నాడు. చూడండి, తండ్రి మాట వినని చిన్న కుమారుడి పరిస్థితి ఏమైపోయింది? గుర్తుపట్టలేనంత రీతిగా అయిపోయాడు. పందులు తినే పట్టు తింటాక ఆశపడ్డాడు. కానీ
అవి కాదు అమ్మా, అర్థమైందా? నా మాట మీకు అర్థమైందా? కంపల్సరిగా పిల్లలుగా యవనస్తులుగా ఉన్న మీరు తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు సేవకులుగా ఉండాలి. సేవకుల మాట వినాలి. సేవకులుగా ఉన్నటువంటి మనందరము ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి. చిన్న మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. ఊరినే ఫోన్ ఇలా చూశాను, చూడంగానే చిన్న మాట, చిన్న స్టోరీ కనపడుతుంది. చక్కగా ఈ పండగ సందర్భంలో అన్నదమ్ములు మా లాంటి వారు ఇద్దరు బండేసుకుని అమ్మమ్మ గారింటికి వెళ్తున్నారంట. వెళుతుంటే చక్కగా ఎంత మా వయసే ఉండిద్ది అనుకోండి, ఒక వ్యక్తి ఏమో కానిస్టేబుల్. వెళుతుంటే యాక్సిడెంట్ అయ్యి అన్నదమ్ములు ఇద్దరు ఏమైపోయారు చెప్పాలి? చనిపోయారు. ఒకే ఇంట్లో హ్యాపీగా చక్కగా సరదాగా వెళుతున్నటువంటి అన్నదమ్ములు, మరి వారి పెళ్ళిళ్ళైనయో లేవో తెలియదు కానీ ఇద్దరు చనిపోయారు. ఆ తల్లిదండ్రులు ఎంత రోధిస్తారు, ఎంత వేదన చెందుతారు, ఎంత బాధపడతారు. అవునా? చూడండి, ఎందుకు ఈ మాట చెప్పానంటే తీరని లోటు. ఇద్దరే కుమారులు, ఉద్యోగం చేస్తున్నటువంటి కుమారుడు, పున్నామ నరకం నుండి రక్షించేటువంటి కుమారుడు అనుకుంటున్నాడు. నేను వృద్ధుడైన తర్వాత నన్ను పోషించేది వీరే అని నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఏమైపోయారు చెప్పాలండి? ఏమైపోయారు? అర్ధకాలంలోనే ఎన్ని చూస్తున్నా మనం లోకంలో. అమ్మా, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అంతకన్నా ఎక్కువగా దేవుని మాట వినపోతే ఆ పరమనున్నటువంటి తండ్రి చూడండి, దినమెల్లా చేతులు చాపి ఏడుస్తూనే ఉన్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీరు వినవలసినటువంటి మాట ఏంటంటే ఆయన మాట వినండి. చేతులెచ్చి మీ అందరికీ ప్రాధేయపడేటువంటి విషయం ఏంటంటే పెద్దలుగా ఉన్నవారి మాట వినండి, సేవకులుగా ఉన్నవారి మాట వినండి, గమనించినట్లయితే బోధకులుగా ఉన్నవారి మాట వినండి. మనం అందరం కలిసి దేవుని మాట వింటే అబ్రహాములాగా లాజరులాగా ఆ పరలోకంలో వేవేల సంవత్సరాలు జీవిద్దామని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి ఉన్న మనందరి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి దైవ సేవకులు ఈ 40 రోజుల యొక్క ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవుని మాట వినాలి. వినకపోతే ఎవరు బాధపడతారంటే చూడండి, ఒక్కొక్క తల్లి తండ్రి అంటారు, అరే నిన్ను కన్నందుకు మాట వినపోయేపాటికి నాకు. మరి మనమే అంత బాధపడుతుంటే మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఇంకెంత బాధపడతాడు? జ్ఞాపకం చేసుకుని చిన్న చిన్ని విషయాలు, చిన్న చిన్న సందర్భాలు మనము తావుకోకుండా చక్కగా ఆయనకు లోబడదాం.